రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, విశ్వాసం గురించి మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా విశ్వాసం గురించి మనం ధ్యానించుకుందాం. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మకం, చూడని దాన్ని నమ్మేదే, చూసి చూడకుండా నిరీక్షించి అది పొందుకునేదే గొప్ప విశ్వాసం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధమైన ప్రార్థన. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనములు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అని అంటున్నాడు. చూడండి, విశ్వాసంతో చేసిన ప్రార్థన వలన ఒక రోగి స్వస్థపరచబడుతున్నాడు. అంతేకాదు, ఒక పాపి పాప క్షమాపణ పొందుతున్నాడు. 2 విషయాలు జరుగుతున్నాయి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మనకు కావాలి. విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందుకనే ఏలియా గురించి కూడా చూసుకున్నాం. ఏలియా మనమంటి స్వభావం కలిగిన వాడే అంటాడు 17వ వచనంలో. మనమంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని అంటున్నాడు. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఒక మనిషి, నార్మల్ మ్యాన్, కానీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మన వంటి స్వభావం ఆయనకు ఉంది. గొప్ప కార్యం చేశాడు. దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి మనము ఏదైనా సరే దేవుడు ఉన్నాడు, ఆయన నా ప్రార్థన వింటున్నాడు అని మనం ప్రార్థించాలి. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము అంటున్నాడు. దేవుని వద్దకు వచ్చేవాడు తను ఉన్నాడని, తను ఫలము వెతుకువారికి దయచేవాడని నమ్మాలి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా విశ్వసించి ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మూగా చెవిటి దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేస్తాడు. అదే వ్యక్తి తన తండ్రి శిష్యుల దగ్గరకు తీసుకువెళ్తాడు. యేసుప్రభువారు శిష్యుల దగ్గరకు ముందు, యేసయ్య దగ్గరకు తీసుకొచ్చే ముందు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అతనిలో ఉన్న దెయ్యాన్ని వాళ్ళు ఎల్లగొట్టలేకపోతారు. దానికి కారణం ఏంటంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన వారు చేయలేదు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువారు ఒక మాట అంటారు, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అంటే చూడండి, సమస్తము సాధ్యమే అంటున్నాడు నమ్మేవాడికి. ఆయన వెంటనే ఏమన్నాడు, మనుషులం కాబట్టి మనకి వెంటనే అపనమ్మకం, అనుమానాలు ఎక్కువ కదా. ఆయన వెంటనే అయ్యో నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ప్రభు అని వేడుకుంటున్నాడు యేసయ్య. అప్పుడు ప్రభువారు ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రభువారు అంటాడు, ఇది ప్రార్థన వల్ల అంటాడు. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ కార్యాలు జరుగుతాయి. అది కూడా విశ్వసించాలి. విశ్వసిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కూడా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విశ్వసించి ప్రార్థన చేయాలి. స్వస్థతలు వస్తాయి, పాపక్షమాపణ కలుగుతుంది. అంతేకాదు, మనకు కావలసినవి ప్రతీది కూడా పొందుకోగలుగుతాం. సమస్తము సాధ్యమే అంటున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదండి. కాబట్టి మనం ఆయన్ని చూడకపోయినా నమ్ముతున్నాం, అది గొప్ప విషయం. ఆయన కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం. అందుకనే అబ్రహాం విశ్వాసం ఉంచాడు.
ఈ యాకోబు రాసిన పత్రికలోనే చెప్తాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను అంటాడు. హోషేయ గ్రంథంలో ఉంటుంది, నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును అని అంటున్నాడు. మన ఈ భూమి మీద బ్రతకాలన్నా కూడా విశ్వాసం కావాలి మనకి. ఎందుకంటే అనేక మందికి భవిష్యత్తు అంటే చాలా భయం. నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆయన భయపడుతూ ఉంటారు. కానీ విశ్వాసం ఉంచిన వాడికి భయం ఉండదు. ఎందుకంటే తనకు ఒక నిరీక్షణ ఉంది దేవుడి మీద. దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడనే విశ్వాసం ఉంటుంది. కాబట్టి అట్టి విశ్వాసం మనం పెట్టుకున్నప్పుడు ప్రియులారా, మన ఈ లోకంలో ధైర్యంగా ఉండగలుగుతాం, చక్కగా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఆయన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నాను, అంతేకాదు పాపక్షమాపణ కలుగుతున్నాను. అలాంటి విశ్వాసం మేము కలిగి ఉంటే కృప చూపించండి, సహాయం చేయమని. శ్వాసను కర్త ఆయన మీ వైపు చూస్తూ మా విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని కలుసుకున్నాం. అప్పుడు కూడా దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును. గాడ్ బ్లెస్ యు ఆల్.